హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ సెక్షన్. ఆల్రెడీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మంత్ 5th నుంచి 23rd వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఇంకా ఎగ్జామ్కి 22 days టైం ఉంది. కాబట్టి ఈ టైంలో మనం మాక్ టెస్ట్లు రాయడం, అదేవిధంగా ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్, x:y 3:4 అని ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే 4x + 3y = 4y - 4x. సబ్స్టిట్యూట్ చేయండి. x వాల్యూ 3, x వాల్యూ వచ్చి 3, y వాల్యూ 4. y వాల్యూ 4, x వాల్యూ 3. 4 × 3 12, 4 × 3 12, 4 × 4 16, 4 × 3 12, 12 + 12 24, 16లో 12 పోతే 4, 4 1s 4 6. అంటే ఆన్సర్ 6:1. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఎప్పుడు మనం బోర్డ్మాస్ రూల్ అయితే ఫాలో చేయాలా. దీన్ని మనం సింప్లిఫై చేసి ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పాలా. ఫస్ట్ మనం బ్రాకెట్స్ని సింప్లిఫై చేయాలి. ఫస్ట్ ఈ బ్రాకెట్ని సింప్లిఫై చేద్దాం. 2 1s 2 2s. నెక్స్ట్ ఈ బ్రాకెట్ని 0.2 × 0.2 అంటే 0.04. 1.04 - 0.04 అంటే ఎంత వస్తుంది? 1. 2.2 × 0.2 డివైడెడ్ బై 0.2 - 1/2 × 4 × 1. 1.04లోంచి 0.04 తీసేస్తే 1. ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలా? మల్టిప్లికేషన్ చేయాలి. ఇది ఈజీ కాబట్టి చెప్పడం లేదు. క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ని ప్రతి ఒక్కరు కామెంట్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎగ్జామ్కి 20 days ఉంది కాబట్టి ఆర్ఆర్బి ఎన్టీపీసీ 20 days ప్రిపరేషన్ ప్లాన్ కూడా సెండ్ చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఒక నెంబర్ సిరీస్ ఇచ్చారు. స్టార్ ప్లేస్లో ఏమొస్తుందో చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ 1 2 3 4 5. అర్థమైంది లాజిక్? ఆల్టర్నేట్గా నెంబర్స్ రాసేసారు 1 2 3 4 5 అని. నెక్స్ట్ మిడిల్లో ఏం రాశాడంటే క్యూబులు రాశాడు. 1 క్యూబ్ ఎంత? 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27. ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 క్యూబ్. స్టార్ అంటే 4 క్యూబ్. 4 క్యూబ్ ఎంత? 64. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 5 men కెన్ బిల్డ్ వాల్ ఇన్ 12 days. మనకు టైమ్ అండ్ వర్క్లో ఫార్ములా ఉంది. M1D1/WG1 = M2D2/WG2. M అంటే మెన్, D అంటే డేస్, W అంటే వర్క్. ఇక్కడ 5 men ఎన్ని డేస్లో చేస్తారు? 12 days. వర్క్ని 100% అనుకుందాం. వర్క్ని ఏమనుకుందా? 100%. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మెన్ అంటే ఏం కనుక్కోవాలి మనం? నెంబర్ ఆఫ్ మెన్ కనుక్కోవాలి. టు బిల్డ్ ఏ వాల్ 50% మోర్ దెన్ ఒరిజినల్ వాల్ అన్నారా? ఎన్ని డేస్లో చేయాలా? 10 days. ఒరిజినల్ వాల్ వచ్చి 100% అనుకుంటే 50% మోర్ అంటే 150%. జస్ట్ మనం ఫార్ములా అప్లై చేసాము. సాల్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ మెన్ వస్తారు. సాల్వ్ చేద్దాం. 52s 53s. నెక్స్ట్ 2 6, 2 6 12, 5 1s 5 2s, 2 3s. M2 = 3 × 3. అంటే ఆన్సర్ ఎంత? 9. ఎంతమంది మెన్ ఉండాలా? 9 men. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ ద కార్ డిప్రిసియేట్స్. డిప్రిసియేట్స్ అంటే డిక్రీజ్ అవుతుంది. వాల్యూ ఆఫ్ ద కార్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ప్రతి ఇయర్ 20%.
2 years తర్వాత కార్ వాల్యూ ఎంత 4,80,000. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? ఒరిజినల్ ప్రైస్. ఫ్రంట్ వాల్యూ కావాలా బ్యాక్ వాల్యూ కావాలా? బ్యాక్ వాల్యూ కావాలి. ఫ్రంట్ వాల్యూ కావాలంటే 80/100. 100 - 20 80/100. అదే బ్యాక్ వాల్యూ కావాలంటే 100/80. 100 - 20 80/100. ఫ్రంట్ వాల్యూ అంటే 80/100. మనకి ఇక్కడ బ్యాక్ వాల్యూ కావాలి. రివర్స్ 100/80. క్యాన్సలేషన్ చేద్దాం. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 86. నెక్స్ట్ 8తో క్యాన్సలేషన్ చేయండి. 8 7s 56, 8 5s. అంటే ఆన్సర్ 7540. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. వెన్ ఏ నెంబర్ n ఈజ్ డివైడెడ్ బై 5. ఒక నెంబర్ n ఉంది, 5తో డివైడ్ చేస్తాం. రిమైండర్ ఎంత వచ్చింది? 2. వెన్ n² డివైడెడ్ బై 5. ఇప్పుడు రిమైండర్ కూడా స్క్వేర్ అవుతుంది. ఇక్కడ n ఉంది కాబట్టి రిమైండర్ 2. ఇక్కడ n² ఉంది కాబట్టి రిమైండర్ వచ్చి 2². 2² అంటే ఎంత? 4. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. √3 tan 2θ is equal to 3. లెఫ్ట్ సైడ్ -3, రైట్ సైడ్కి వెళ్తే +3. tan 2θ is equal to 3/√3. 3 ఏమని రాయొచ్చు? √3 × √3 అంటే 3 కదా. అంటే tan 2θ is equal to, tan లో √3 ఎప్పుడు వస్తుంది? 60. tan 60 అంటే √3 అని. tan క్యాన్సల్. అంటే 2θ is equal to 60 degrees. అంటే θ వాల్యూ ఎంత? 30 degrees. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఎన్ ఎగ్జామ్ ఏ స్టూడెంట్ స్కోర్డ్ 65% మార్క్స్. ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు దేని మీద ఫోకస్ చేద్దాం? పాసింగ్ కండిషన్ మీద. దేని మీద? పాసింగ్ కండిషన్. స్టూడెంట్కి ఎంత పర్సెంట్ వచ్చింది? 65%. క్వాలిఫై మార్క్స్ కన్నా 20 మార్క్స్ తక్కువ వచ్చాయి. మనం కరెక్ట్గా పాస్ చేయాలి అంటే ఎన్ని మార్క్స్ యాడ్ చేయాలా? 20 మార్క్స్ యాడ్ చేయాలి. ఇక్కడ పాసింగ్ కండిషన్ అంటే పాస్ అయ్యే కండిషన్ రాయాలి. అతనికి 65% వచ్చింది. 20 మార్క్స్ వస్తే పాస్. అంటే తక్కువ వస్తే యాడ్ చేయాలి, మనం ఎక్కువ వస్తే సపరేట్ చేయాలి. వేరే అతనికి 80% వచ్చింది. పాస్ మార్క్స్ అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ అని. క్వాలిఫైయింగ్ మార్క్స్ కన్నా ఎక్కువ మార్క్స్ ఎన్ని వచ్చాయి? 10 వచ్చాయి. ఎక్కువ వస్తే సపరేట్ చేయాలా, తక్కువ వస్తే యాడ్ చేయాలి. ఇంతవరకు అర్థమైందా? నెక్స్ట్ 80లో 65 పోతే 15%. రైట్ సైడ్ -10, లెఫ్ట్ సైడ్కి వెళ్తే +10. 20 + 10 30. ఇక్కడ ఏమడిగారు? టోటల్ మార్క్స్. టోటల్ మార్క్స్ అంటే 100%. 15కి 30కి రిలేషన్ ఇంటూ 2. 100 × 2 200. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ స్కూల్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్. స్కూల్లో బాయ్స్ గర్ల్స్ ఏ రేషియోలో ఉన్నారు? 5:7. 8 more boys were admitted during the session. అంటే ఎంతమంది బాయ్స్ యాడ్ అయ్యారు? 8 యాడ్ అయ్యారు. స్టార్టింగ్ బాయ్స్ గర్ల్స్ రేషియో 5:7. ఇప్పుడు ఎక్స్ట్రాగా 8 బాయ్స్ వచ్చారు. ఎక్స్ట్రాగా 8 బాయ్స్. గర్ల్స్ బాయ్స్ రేషియో ఎంత ఇప్పుడు? 1:1. ఇటువంటి క్వశ్చన్స్ ఎలా చేయాలంటే, ఇక్కడ మనం బాయ్స్ని యాడ్ చేసాం, గర్ల్స్ని యాడ్ చేయలేదు. అంటే గర్ల్స్ ఎలా ఉండాలా? సేమ్గా ఉండాలి. ఇక్కడ 7 ఉంటే ఇక్కడ కూడా 7 ఉండాలి. కాబట్టి ×7 చేసాం. ×7 ఎందుకు చేసామంటే గర్ల్స్ని టచ్ చేయలేదు, బాయ్స్నే యాడ్ చేసాం. కాబట్టి గర్ల్స్ ఎలా ఉండాలా? సేమ్గా ఉండాలి. 5:7, 7:7. బాయ్స్ గర్ల్స్. నెక్స్ట్ గర్ల్స్ని యాడ్ చేయలేదు కాబట్టి సేమ్గా ఉంది. 5కి 7కి డిఫరెన్స్ ఎంత? 2. 2 పార్ట్స్ ఎంత? 8. 5కి 7కి డిఫరెన్స్ 2. 2 పార్ట్స్ ఎంత? 8.
నెక్స్ట్ 2 పార్ట్స్ ఎంత 8. క్వశ్చన్లో ఏమడిగారు బాయ్స్కి గర్ల్స్కి డిఫరెన్స్. బిగినింగ్లో బాయ్స్కి గర్ల్స్కి డిఫరెన్స్ అంటే 2 పార్ట్స్. 5కి 7కి డిఫరెన్స్ 2 పార్ట్స్ ఎంత 8. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు. ఇచ్చిన వాటిలో ఏది రాంగ్ అని ఇచ్చారు అంటే రాంగ్ నెంబర్ని ఐడెంటిఫై చేయాలి. మీరు గమనిస్తే నెంబర్స్ ఏమవుతున్నాయి డిక్రీజ్ అవుతాం. 46, 31, 22, 17, -32, -89, -179. ఉండే వాటిలో ఏది డిఫరెంట్గా ఉంది 30. అన్నీ డిక్రీజ్ అవుతా ఉంటే 30 మాత్రం ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్స్ బిట్వీన్ స్క్వేర్స్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్స్. ఆడ్ నెంబర్స్ అంటే ఏమని తీసుకోవచ్చు x-1 x+1. ఆడ్ నెంబర్స్ అంటే డిఫరెన్స్ ఎంత ఉంటుంది 2 ఉంటుంది. ఇక్కడ ఏమని ఇచ్చారు డిఫరెన్స్ బిట్వీన్ స్క్వేర్స్ అన్నారా. స్క్వేర్స్ అంటే x+1 హోల్ స్క్వేర్ మైనస్ x-1 హోల్ స్క్వేర్. డిఫరెన్స్ ఎంత 56. కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అంటే x+2 అన్న తీసుకోవచ్చు, లేదంటే x+1 x-1 అన్న తీసుకోవచ్చు. ఎలా అన్నా తీసుకోవచ్చు. డిఫరెన్స్ ఎంత రావాలా 2 రావాలి. ఇదే ఫార్మేట్లో ఉంది a+b హోల్ స్క్వేర్ a² + b² + 2ab. నెక్స్ట్ a² + b² - 2ab. x² క్యాన్సిల్ 1² క్యాన్సిల్ అంటే మనకేమొస్తుంది 4x. 4x ఎంత 56. x వాల్యూ 14. నెంబర్స్ ఏమవుతాయి x-1 x+1. 14 - 1 13, 14 + 1 15. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ చాలా సింపుల్, కానీ మనం ఏం యూజ్ చేయాలా బోర్డమాస్ రూల్ యూజ్ చేయాలా. ఫస్ట్ మనం బ్రాకెట్స్ని సింప్లిఫై చేయాలి. 1/2 × 1/2 అంటే 1/4. ఫస్ట్ ఈ బ్రాకెట్ని సింప్లిఫై చేయాలి 3/16. నెక్స్ట్ 1/2 డివైడెడ్ బై 1/4 ఇంటూ 1/2 ప్లస్ 1/2 డివైడెడ్ బై 3/16. నెక్స్ట్ 2 1s లేదంటే 1/2. ఇక్కడ డివైడ్ చేస్తుంది కదా. డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 1/4కి రివర్స్ 4/1. నెక్స్ట్ 1/2 డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 3/16 రివర్స్ 16/3. క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో ప్రతి ఒక్కరు పోస్ట్ చేయండి. 1 + 2 8s 1 + 8/3 వస్తుంది. ఆన్సర్ని ప్రతి ఒక్కరు కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ p = 2 + √3, q = 2 - √3. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే p/q కనుక్కోవాలి. అంటే 2 + √3 డివైడెడ్ బై 2 - √3. ఫస్ట్ మనం రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్తో మల్టిప్లై చేయాలి. మైనస్ ఉంటే ప్లస్తో మల్టిప్లై చేయాలి. 2 + √3 × 2 + √3 అంటే 2 + √3 హోల్ స్క్వేర్. డినామినేటర్ ఏ ఫార్మేట్లో ఉంది a + b × a - b అంటే a² - b². స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 2² 4, 4 - 3 1. ఇదే ఫార్మేట్లో ఉంది a + b హోల్ స్క్వేర్ అంటే a² + b² + 2ab కదా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 2² 4, 4 + 3 7. 2 × 2 4, 4√3. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవరీవన్.